ఒక గ్రామంలో చాలా కాలం వర్షాలు పడలేదు. 2 నెలల పాటు ఎండలు మండిపోతూ నేల పగిలిపోయింది. పంటలు ఎండిపోయి నాశనమయ్యాయి. గ్రామస్తులందరూ నిరాశలో మునిగిపోయారు. ఈ కష్టాన్ని అత్యంతంగా ఎదుర్కొన్నవాడు పేద రైతు అజీజ్. అతనికి ఉన్న చిన్న పొలం పూర్తిగా పనికిరాకుండా మారిపోయింది. జీవనోపాధి లేక చివరికి అతను తన భూమిని అమ్మి గ్రామం విడిచి వెళ్లాలని నిర్ణయించాడు. గ్రామం వదిలే ముందు మిర్చంద్ అనే వ్యాపారిని కలిసి అప్పుగా 12 ఉడకబెట్టిన గుడ్లు తీసుకున్నాడు. మిర్చంద్ అతనిపై జాలి చూపించి ఈ గుడ్లతో కనీసం కొన్ని రోజులు బతుకుతాడు అని అనుకుని అప్పు రాసేసుకున్నాడు. అజీజ్ ఆ గుడ్లు తీసుకుని బాధతో గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. ఏళ్ల తరబడి గడిచాయి. 7 సంవత్సరాల తర్వాత అజీజ్ మళ్లీ అదే గ్రామానికి తిరిగివచ్చాడు. కాని ఈసారి పేదవాడిగా కాదు. అతను మంచి గుర్రం మీద వచ్చాడు. వెనుక బండ్లలో సంపద నిండిపోయింది. గ్రామంలో బంగ్లా కొన్నాడు. వ్యవసాయ భూములు కొనుగోలు చేశాడు. పండ్ల తోటలు కూడా ఏర్పాటు చేశాడు. ఇది చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఇది తెలిసిన మిర్చంద్ అజీజ్ దగ్గరకు వెళ్లి అప్పు గుర్తుచేశాడు. కాని అతనడిగిన మొత్తం విని అజీజ్ షాక్ అయ్యాడు. 12 గుడ్లకు 1000 బంగారు నాణేలు. మిర్చంద్ చెప్పిన లాజిక్ ఏమిటంటే, ఆ గుడ్లు నా దగ్గర ఉంటే అవి పిల్లలుగా మారి కోళ్లయ్యి వ్యాపారంగా మారేవి. నాకు భారీ లాభం వచ్చేది. అజీజా లెక్కను అంగీకరించలేదు. తాను న్యాయమైన ధర చెల్లిస్తానని చెప్పాడు. కోపంతో మిర్చంద్ అతన్ని కోర్టుకు లాగాడు. కోర్టు రోజున అజీజ్ కావాలని చాలా ఆలస్యంగా వచ్చాడు. న్యాయమూర్తి కోపంగా ఆలస్యానికి కారణమడిగాడు. అజీజ్ వినయంగా ఇలా చెప్పాడు, స్వామీ, నా తోటలో వండిన శనగలు నాటుతున్నాను, అందుకే ఆలస్యమైంది. కోర్టులో నవ్వులు వినిపించాయి. న్యాయమూర్తి అడిగాడు, వండిన శనగలు మొక్కలుగా ఎలా మారుతాయి? అప్పుడు అజీజ్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, ఉడకబెట్టిన గుడ్లు పిల్లలుగా మారితే వండిన శనగలు కూడా మొక్కలుగా మారవచ్చు కదా. ఆ మాటతో మిర్చంద్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. న్యాయమూర్తి నవ్వి అజీజ్ వైపే తీర్పిచ్చాడు. అజీజ్ కేసు గెలిచాడు. లోభమున్న చోట బుద్ధి పనిచెయ్యదు. తప్పు లాజిక్ను సరైన లాజిక్తోనే ఓడించాలి. If you like story, like, share, subscribe. Moonlight Fairy Tales Studio Telugu.